ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జావా బేసిక్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. ఇప్పుడు జావాలో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏలో 10 స్టోర్ చేసాం, బిలో 20 స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేయడానికి ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. జావాలో మెయిన్లీ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్, లాజికల్, యూనరీ, టర్నరీ, బిట్వైజ్. First one, arithmetic operators. Arithmetic operators are used to perform mathematical calculations. You know that mathematical calculations అంటే ఏంటో మీకు తెలుసు. అండ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. a equals to 10 and b equals to 20. Here we are going to add, we are going to subtract. అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని అప్లై చేస్తాం. ఇదే అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే అర్థమెటికల్ ఆపరేటర్స్ అనేవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ యూజ్ అయ్యేటప్పుడు ఇవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు అసైన్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్. Like here the operators are plus equals to, minus equals to, multiply equals to, divide equals to. అంటే లైక్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5. అంటే ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం కదా, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే 10 ప్లస్ 5 ఈక్వల్స్ టు ఏ అని అర్థం. అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అంటే ఏ అంటే 10 కదా, 10 ప్లస్ 5 ఏంటో 15 అవుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్కి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ 2 వాల్యూస్. అంటే ఏ ఉన్ని బి అనేది ఈక్వల్ ఉందా, ఏ గ్రేటర్ దాన్ బియా కాదా, ఏ లెస్ దాన్ బియా కాదా, అంటే ఏ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు బియా కాదా. అంటే లైక్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటూ ఏ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం, బి ఈక్వల్స్ టు 20 తీసుకున్నాం. ఇక్కడ మనం ఏ లెస్ దాన్ బి అని ప్రింట్ చేస్తాం. అంటే బి అనేది ఏ కన్నా గ్రేటర్, సో అది అప్పుడు ట్రూ అయిపోద్ది. రిలేషనల్ ఆపరేటర్స్ రిజల్ట్స్ ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్గానే ఉంటుంది. రిమెంబర్, ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ లాగానే వస్తుంది. ఎక్కడ ఎందులో, రిలేషనల్ ఆపరేటర్స్లో. గుర్తుపెట్టుకోండి. అంటే కండిషన్ పాస్ అయ్యిందనుకో ట్రూ, కండిషన్ ఫెయిల్ అయ్యిందనుకో ఫాల్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ 3 మెయిన్ లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అండ్, ఆర్, నాట్. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏజ్ అనేది 20 తీసుకున్నారు. ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అండ్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 60 అని ఉంది. సో ఈ కండిషన్ ట్రూ. ఎలా ట్రూ అంటే ఇక్కడ ఏజ్ అనేది 20 వరకే తీసుకున్నాం. ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 అంటే 18 కన్నా 20 గ్రేటరే. సో ట్రూ, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 60 అంటే 20 అనేది 60 కన్నా తక్కువ. సో ఇది కూడా ట్రూ అయిపోయింది. సో ఇలాంటి కండిషన్స్లో లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయడానికి. అంటే దే ఆర్ యూజ్డ్ విత్ ఓన్లీ 1 ఆపరెంట్. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10, ఏ ప్లస్ ప్లస్ అంటే ఏని, ఏ ఈక్వల్స్ టు 10 కదా, 10 ప్లస్ 1 అంటే 11. అట్లా ఏ ప్లస్ ప్లస్ అంటే ఆ వాల్యూని 1 ఇంక్రీజ్ చేయడం. అండర్స్టూడ్. టెర్నరీ ఆపరేటర్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ లాగా యూజ్ చేయవచ్చు. అంటే కండిషన్, ఇక్కడ సింటాక్స్ చూడండి. కండిషన్ వాల్యూ 1 ఇస్ టు వాల్యూ 2. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇంటూ ఏజ్ ఈక్వల్స్ టు 20 తీసుకున్నాం. రిజల్ట్ అనేది లైక్ స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉంది కదా. ఒకవేళ మనం అనుకుంది ఎలిజిబులా కాదా అంటే ఇక్కడ సింటాక్స్ ప్రకారం చూడండి. ఆ వాల్యూ 1 దగ్గర ఎలిజిబుల్, వాల్యూ 2 దగ్గర నాట్ ఎలిజిబుల్. అంటే ఈ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 అంటే 20 అనేది 18 కన్నా గ్రేటరే. సో అది ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ కాదు.
సో ఎలిజిబుల్ అని ప్రింట్ అవుద్ది. అర్థమైందా టర్నరీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. లెట్ us డిస్కస్ దిస్ బిట్ వైజ్ ఆపరేటర్ లాటర్. ఎందుకంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్. సో లాటర్ సపరేట్ వీడియోలో మనం బైనరీ రిప్రజెంటేషన్స్తో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో గాయస్ ఈ వీడియోలో మనం జావాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వాటిని ఎందుకు యూజ్ చేస్తాం అనే బేసిక్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.